అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరూ భోగి సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద కమెంట్ చేయండి. అలా మేమైతే సింపుల్గా చేసుకున్నాం. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఈసారి పోవాలి అని ఎంతో అనుకున్నా కానీ పోలేదు. ఎందుకంటే పిల్లలకి కొంచెం జలుబులు దగ్గులు, మాకు జలుబులు దగ్గులు ఎందుకు ఇప్పుడు ఏదో వైరస్ అంటున్నారు. మా టికెట్లు దొరుకుతలేవు, ఎందుకులే రిస్క్ తీసుకొని వెళ్ళడం అని ఇంకా వెళ్ళలేదు. మేమైతే పిల్లలిద్దరికి రేగి పండ్లు పోద్దామని చెప్పేసి, అంటే భోగి పండ్లు పోద్దామని చెప్పేసి అని అనుకొని మార్కెట్కి పోయినాము. మార్కెట్కి పోయేసి భోగి పండ్లు పువ్వులు ఇవన్నీ తీసుకొని వచ్చినాం అన్నమాట. ఇక ఇక్కడైతే భోగి పండ్లు పోయినాకని రెడీ చేస్తున్నానండి. అప్పటికే సాయంత్రం అయిపోయింది. ఇక ఇల్లంతా క్లీన్ చేసేసుకొని దీపం పెట్టేసుకొని రెడీ చేసుకుంటున్నాను. ఎందుకంటే మా కింద ఆంటీ వాళ్ళ మనవరాలికి కూడా పోస్తా అన్నారు. సో అందుకని చెప్పేసి ఇంకా అక్కడ పోసి వచ్చి ఇక్కడ పోపించుకుందాము, అంటే పోపిద్దాం పిల్లలకి అని చెప్పేసి అని అనుకొని ఇక అన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? అట్లనే భోగి సంక్రాంతి స్టోరీ మీకు ఎంతమందికి తెలుసో కింద కమెంట్ చేయండి. అలా హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్య భగవానుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ పండగకు సరిగ్గా ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటాము. ఈ పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేచి భోగి మంటలు వేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా చిన్నారులపై భోగి పళ్ళను పోస్తారు. భోగి రోజు సాయంకాలం సమయంలో బొమ్మల కొలువులు కూడా జరుపుతారు. అయితే సరిగ్గా భోగి రోజు మంటలు ఎందుకు వేస్తారు? అసలు భోగి పేరెలా వచ్చింది? దీని వెనుక ఉన్న కారణాలు, కథనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శాస్త్రీయ కారణాల ప్రకారం సూర్యుడు దక్షిణాయనం కాలంలో భూమికి దూరంగా ఉండడంతో ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది. ఈ చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు, చలి బాధలను తప్పించుకునేందుకు దక్షిణాయనంలో తాము పడిన కష్టాలు, బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలను వేస్తారు. భోగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చిందని చరిత్ర ద్వారా తెలుస్తుంది. భోగం అంటే సుఖం. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని, దానికి సంకేతికంగానే భోగి పండగ ఆచరణలో వచ్చినట్లు పెద్దలు చెబుతారు. మరో కథనం మేరకు శ్రీ మహావిష్ణువు వామనుడి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కింది కూడా భోగి రోజునే. ఇంకోవైపు ఇంద్రుడి పొగరును అణిచివేస్తూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు కూడా భోగి రోజే అని పెద్దలు చెబుతారు. అంతేకాదు, ఈశ్వరుడు నందిని భూమిపైకి పంపిన పవిత్రమైన రోజునే భోగి రోజు అని, అందుకే ఈరోజు భోగి పండగను జరుపుకుంటారు. ఇక్కడ వచ్చి మా జాన్విని రెడీ చేస్తున్న స్టోరీ అంతా చెప్తే మీకు బోర్ కొడుతుంది కదా, అందుకని చెప్పేసి మధ్య మధ్యలో వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. అయితే భోగి మంటల్లో పిడకలతో పాటు రవి, మామిడి, మొడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలు మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. అందుకే భోగి మంటలను ప్రతి పల్లెటూరుల్లో విధిగా చేస్తారు. అంతేకాదు, ఊళ్ళో ఉండే వారందరినీ కులాల అతీతంగా అందరినీ ఒకే చోట చేర్చి ఐకమత్యం పెంచడంలో కూడా భోగి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఈ దేవుణ్ణి ఆరాధిస్తూ వాయుదేవుడికి గౌరవం ఇచ్చినట్టు భావిస్తారు. అయితే ఇక్కడ మా జాహ్నవిని రెడీ చేస్తుంటే మా జాహ్నవి స్టోరీ చెప్తుంది. స్టోరీ అంటే కాదు కానీ దానికి దసరా టైంలో అంటే బాల సరస్వతి అమ్మవారిలాగా చేసుకుంటారు కదా, నోములు కానీ ఇట్లుంటాయి కదా, వాయినాలు ఇస్తారు కదా, అవి గుర్తు తెచ్చుకొని చెప్తుందన్నమాట. మమ్మీ ఇట్లా నేను పక్కింటి వాళ్ళకి పోయినా, నేను ఆంటీ వాళ్ళ దగ్గరికి, వాళ్ళు స్వీట్ ఇచ్చిర్రు అని చెప్పేసి అని అంటుంది. ఇంకా ఇక్కడ వచ్చి మా కింద ఓనర్ ఆంటీ వాళ్ళ మనవరాలికి వచ్చి భోగి పండ్లు పోపిస్తుంది. అయితే మా జాహ్నవి కూడా వచ్చింది. మా జాహ్నవికి పోయలే కానీ పక్కన కూర్చో అని చెప్పేసి అని కూర్చోబెట్టిర్రు. ఆ పాపకు వచ్చి మా జాహ్నవి అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ ఎంత ఇదిగా ఉంటారంటే అంత ఇదిగా ఉంటారు. మళ్ళీ కింద ఎవరితో ఎక్కువ ఆడదు కానీ ఆ పాప మా జానుతోటి బాగా ఆడుతుంది. సో అందుకని చెప్పేసి జానుని కూర్చోమని మమ్మీ అని అంటే కూర్చుంది మా జాన్వి కూడా. ఇక కింద పాపకైతే భోగి పండ్లు పోయినకైతే పోయినాం. ఆడ పోయినాక మళ్ళీ పైకి వచ్చి మా దగ్గర పోపించినాం అన్నమాట.
అట్లా కూర్చున్నా బొట్టు लावले सका करा नी బొట్టు लावून हार घालून వాడేం చేస్తా లంబ గొలుసు గాలు కన్నయ్య अरे तेरा ये करने को వాళ్ళ డాడీ దగ్గర ఉన్నాడు. काढता लेकी इकडे वाजायला तुम्ही दोघं उठा त्यानं तिथे बसतात అన్నయ్య వచ్చి తీసారులేండి మీరు కష్టపడకండి అన్నయ్య ఫోటో ऑन कर दूं कैमरा दिखा అని బొట్లు అసలు సక్కకారు मेरे को सुनो ఇటు దేకు सोनो इस देख मां సన్నచా సారీ భోగి తెచ్చే భోగం పైల ముండి ఇచ్చిన తోడు घातलेली ते काढताना काय ఏం చేస్తారండి కూర్చో బా మా ఆయన ఒకటే కూర్చో రాదు తిరిగి వస్తున్నాం అంటే ఏం కాదు కొద్దిగా పుల నూనె స్నానం కొత్త కొత్త हैप्पी पंकल चल बच्चा ऐसे हैप्पी पंकल జగజనకి మారి గాల ఇక్కడైతే పైకి వచ్చినాక పిల్లలిద్దరికి అయితే నేనైతే భోగి పళ్ళు పోస్తున్నానండి. మా ఆయన లేడు, సో అందుకని చెప్పేసి నేను ఒక్కదాన్నే పోస్తున్నాను. అయితే ఇక్కడ మా కన్నయ్య చూస్తున్నారు కదా, ఏం చేస్తుంది మా మమ్మీ, ఏమో పోస్తుంది, దేనికి పోస్తుంది వానికి కూడా అర్థం కావట్లేదు. కిందికి మీదికి చూసారు. కింద ఈ చిల్లర పైసలు కానీ అట్లనే చాక్లెట్స్ కూడా కలిపిన నేను. చాక్లెట్స్ రేగి పండ్లు అవి తీయాలా టీవీనే కావాలి చూస్తున్నాడు అనమాట అవసరం లేదు మేము నువ్వు తిప్పిన చాలండి చాలు రంగుల పుట్టిల్లు తెలుగులో గిల్లు ముగ్గులతో వాకిట విరిసి ముట్ట బొమ్మ వాడే అద ఫిల్తో ఉంది హరివిల్లు కురిసె అరే ఏంట్రా ఇది అయితే ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా భోగి రోజు బొమ్మల కొలువులు కాకుండా అట్లనే పిల్లలకి రేగి పళ్ళు పోయడమే, అంటే భోగి పళ్ళు పోయడమే కాకుండా ఇంకొక విశేషం కూడా ఉందండి. ఇదే రోజు బదరీ వనంలో శ్రీవారిని పిల్లాడిలాగా మార్చి దేవతలంతా బదరీ పళ్ళు అంటే రేగి పళ్ళుని అభిషేకం చేసేవారట. అవే కాలానుగుణంగా వచ్చిన మార్పుల్లో భోగి పళ్ళుగా మారాయి. వీటితో పాటు పువ్వులు శనిగలు కూడా చిన్నారులపై వేయడం వల్ల వాళ్ళు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లుతారని చాలామంది నమ్ముతారంట. ఇక్కడ వచ్చి కింద అక్క భోగి పళ్ళు పోస్తుంది. ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ వస్తున్నాయి, వెనకాల రైమ్స్ వస్తున్నాయండి. రైమ్స్ వల్ల కాపీరైట్ పడుతుంది. సో అందుకని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. మా కన్నయ్య అసలు కూర్చుంటలేడు ఒక దగ్గర, అందుకని చెప్పేసి రైమ్స్ పెడితే చూసుకుంటా పోసుకుంటాడు, అంటే భోగి పళ్ళు పోపించుకుంటాడని చెప్పేసి అని ఒక ఇదితోటి మేమైతే రైమ్స్ పెట్టినాం. అందుకని ఆ సౌండ్ అనేది వస్తే కాపీరైట్ పడుతుంది. సో అందుకని చెప్పేసి అని వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. ఇక్కడ వచ్చి మా ఓనర్ వాళ్ళ కోడలండి, ఓనర్ వాళ్ళ కోడలు భోగి పళ్ళు పోస్తుంది. ఇక మా ఇంట్లో అయితే సింపుల్గా ఈసారి అయితే సింపుల్గా చేసుకున్నానండి. ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా, కాకపోతే నెక్స్ట్ ఇయర్ అట్లా కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేసుకుంటా. మాకు తోచినంతలో ఏదో చిన్నగా సింపుల్గా చేసుకున్నానండి. అట్లే వాళ్ళకి వాయినం గురించి పంపించిన. ఇక్కడ మా జాన్వి లంగమణి కట్టుకుంది కదా, మమ్మీ ఇట్లా తిప్పుదాం అని చెప్పేసి అని మేమిద్దరం తిప్పుతుంటే మా ఆయన వీడియో తీసిండనమాట. ఇక్కడ మేము నలుగురం. మా కన్నయ్య చూడండి రైమ్స్ పెడితే రైమ్స్కి వెళ్ళి చూస్తాడండి. వాడికి రైమ్స్ పెడితే ఏదైనా పని అవుతుంది, లేదంటే అస్సలు కాదండి. మళ్ళీ మీరు అనొచ్చు, పిల్లలకి రైమ్స్ పెడతారా, టీవీ అలవాటు చేయకండి అని చెప్పేసి అని అంటారు. కాకపోతే ఏం చేస్తే చక్కెర తినకు, ఏదో ఒకటి చేస్తేనే వాడు పోపించుకుంటాడు భోగి పండు, లేదంటే సైలెంట్గా ఉంటాడు, లేదంటే ఎక్కడి ఆడ పీకి పెడతాడండి. అందుకనే రైమ్స్ పెట్టి అట్లా కూర్చోబెట్టిన. మా భోగి రోజు అయితే ఇట్లా సింపుల్గా జరిగింది. ఇది వచ్చి నెక్స్ట్ డే అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈరోజు అయితే మేము నాకు ఏ పని అన్నీ ఉంది, పని ఏం కాలేదండి.
దేవుడి పాటలు అయితే పెట్టేసుకొని గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. చాలా పడ్డాయి గిన్నెలు అయితే. ముందు రోజు తోముకోవాలి నైట్, నార్మల్గా అయితే రోజు నైటే తోమేసుకుంటా. కాకపోతే ఆ రోజు తోముకొని కొంచెం అలసిపోయినట్టు అయిపోయింది. సో అందుకని చెప్పేసి అని ఇక పొద్దుగాలే తోముకుందామని ఇక పొద్దున్నే లేవగానే ఫటాఫటాన్ని తోమి పెట్టేసుకుంటున్నానండి. మా సంక్రాంతి రోజైతే అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా జరుగుతుందని. అసలు ఏమండి, అసలు నాకు నచ్చలేదండి. నాకు అమ్మ వాళ్ళు బాగా గుర్తొచ్చారు. అత్తయ్య వాళ్ళ దగ్గరికి పోదాం అనుకున్నాం. అత్తయ్య వాళ్ళ దగ్గరికి పోదామని చెప్పేసి అని అనుకుంటే మా ఆయన సరే వాళ్ళని ఇద్దరిని రెడీ చేసిన పిల్లలిద్దరిని ఆయన కూడా స్నానం చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పోయేసి వస్తా, అట్లనే ఏదైనా మటన్ గిట్ల ఏమన్నా పట్టుకొస్తా, నువ్వు రెడీ అయి ఉండు పోదాము అని అన్నాడు. పోయిండు. 11 గంటలకు పోయిండు. నా పని అయిపోయింది, గంటలో అయిపోయింది పని అంతా. స్నానం గిట్ల వేసేసుకొని రెడీ అయ్యి కూర్చున్నాను. పూజ గిట్ల వేసేసుకొని 1 గంటలకి ఫోన్ చేసి సరే అన్నాడు, రాలేదు. సరే 1 గంట తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తే అమ్మ వాళ్ళు ఉంటలేరంట, అమ్మ నాన్న ఇద్దరు అక్క వాళ్ళ దగ్గరికి పోతున్నారంట, అక్క వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారంట, పోతున్నారంట అని చెప్పేసి అని అన్నాడు. అయ్య రామా, నేను ఇంత రెడీ అయి ఉన్నా, నువ్వు ఆడికి తీసుకుపోతావని చెప్పేసి నేను అనుకుంటే నువ్వేమో గిట్లా చేస్తావేంది బాబా అని చెప్పేసి అని అంటే వస్తాను, నాకు ఒక అర్ధ గంటలో వస్తా అని 3 గంటలకు వచ్చిరండి. ఇక మటన్ చికెన్ తీసుకొని వచ్చిండు. నాకు అప్పటికే కోపం వస్తుంది. ఎంతో అనుకుని సర్లే అత్తయ్య వాళ్ళు ఇద్దరే ఉన్నారు కదా, అత్తయ్య మామయ్య మనం కూడా పోదాము ఇద్దరము అని చెప్పేసి అని అనుకున్నాను. మళ్ళీ అది ఏమేం తెలుసా అండి, మా అత్తయ్య వాళ్ళు పోతా అని చెప్పేసి అన్నారని అన్నాడు కదా, మా అత్తయ్య వాళ్ళు పోలేదంట ఆ రోజు. మా అత్తమ్మ ఒక్కతే కనుమ రోజు పోయిందంట. ఏమన్నారో చెప్పండి, తెల్లారిపోయిందంట మా అత్తయ్య. ఇంకా ఇక్కడ వచ్చి మేమైతే మటన్ చేస్తున్నాను. ఆల్రెడీ చికెన్ పొయ్యి మీద వేసి పక్కకు పెట్టేసిన, ఉడుకుతుందని వేరే గ్యాస్ మీదకి షిఫ్ట్ చేసి ఇక్కడ వచ్చి మటన్ పెట్టినా అండి. మటన్ అయితే చాలా బాగా వచ్చింది. మటన్ చికెన్ 2 చేసుకున్నాం అన్నమాట. అది కొంచెం ఇది కొంచెం పట్టుకొచ్చిండు. ఇంకా ఇది సపరేట్గా వండేసి అయితే పక్కకు పెట్టేసుకున్నా. మీలో ఎంతమంది సంక్రాంతి రోజు నీసు తింటారు లేదా తినరు కింద కమెంట్ చేయండి. మా దగ్గర అయితే మేము తింటామండి. మాకు అలాంటి పట్టింపులు అనేది లేదు. మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి మాకు అలాంటి ఇదేం లేదు. సో మేమైతే తింటాము. ఇంకా ఎవరైనా తినటం లేకపోతే కింద కమెంట్ చేయండి అలా. ఇక మీలో ఎంతమందికి మటన్ అంటే ఇష్టమో కూడా కింద కమెంట్ చేయండి అలా. మా సంక్రాంతి డే వచ్చి ఇలా సింపుల్గా జరిగిందండి. ఇక్కడ మాకు అన్నయ్య చూసారా, ఆల్రెడీ కూర బయట ఆడుతున్నారు. ఇక్కడ మా ఆయన అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుతున్నాడు అనమాట. ఆల్రెడీ కొంచెం దంచి తీసుకువేసిన. ఇక్కడ చికెన్, ఇది వచ్చి మటన్ అవుతుంది. ఇంకా కాలేదు, బాగానే. ఇంకా హలో అండి, మీలో ఎంతమంది థమ్స్ అప్ ఫ్లవర్స్ ఉన్నారు కింద కమెంట్ చేయండి. నేనైతే పిచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ థమ్స్ అప్ బాగా మటన్ కూడా అయిపోయింది. ఆఫ్ చేసేస్తున్నా. ఇదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.